Thank you, YouTube, for giving us this facility of watching our videos in different languages. Hi, welcome to the Indian Firebrand TV. Pavan Kalyan, the power star, is now in action with OG. వాళ్ళు ఏదో టైటిల్ పెట్టున్నారు కానీ నేను మాటగా ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అని పెట్టాను యాక్చువల్గాను. బట్ ఎనీవే, సుజీత్ అంతకుముందు సాహోలో చేసిన కొంచెం సబ్స్టాండర్డ్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఇన్ దట్ స్క్రీన్ ప్లే అవి లేకుండా ఇందులో బాగానే చేస్తాడని అందరూ అంటున్నారు మరి యాక్చువల్గాను. బట్ అదర్వైజ్ తమన్ హెస్ డన్ ఇస్ జస్టిస్. ఫస్ట్ ఒక సాంగ్ కట్ చేశారు, అది యాక్చువల్గాను అది వెస్టర్న్, అది పెద్ద బాగోలేదు. కానీ నెక్స్ట్ రొమాంటిక్ సాంగ్ చాలా బాగుందని చెప్పేసి నేను ఫస్ట్ పెట్టాను ఒక వీడియో. ఇది మట్టుకు కొంచెం బిలేటెడ్ బర్త్డే విషెస్ టు అవర్ అండ్ మై డియర్ పవన్ కళ్యాణ్. నేను అప్పుడప్పుడు అన్నా కూడా ఐ డోంట్ థింక్ విల్ టేక్ ఇట్ టు హార్ట్ యాక్చువల్లీ. ఐ ఆల్వేస్ లవ్ హిమ్ బికాస్ ఒక ఇండివిజువాలిటీ ఉన్న స్టార్ అతను. అండ్ దట్స్ వై ఈస్ కాల్డ్ యాజ్ పవర్ స్టార్. సో దట్ హీ నోస్, లైక్ ఐ స్పీక్ ఎవ్రీథింగ్ ఫ్రాంక్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని చాలామందికి తెలుసు. ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాను సోషల్ మీడియాలో. సో పవన్ కళ్యాణ్ అంటే నాకు స్పెషల్ ఫ్లేర్ ఎందుకుందంటే, చిరంజీవి గారు ఓకే, దట్ ఈజ్ ఎ మెగాస్టార్, మనం పొగడక్కలేదు కానీ మన అప్రిసియేషన్ అవసరం లేదు. బట్ పవన్ బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్ హీ వాస్ కమింగ్ ఫర్ 4-5 times టు అవర్ ప్లేస్ అనమాట, ఉన్నామల ఎంఆర్ స్ట్రీట్లో. దెన్ అప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉంటాడు. కానీ కొంచెం సిగ్గుపడే నేచర్, పట్టుబదలకు విక్రమార్కుల్లాగా ఈ మేడ్ ఇట్ వెరీ బిగ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో టుడే. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఒకసారి వాళ్ళ సెక్రటరీతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడగానే సింగులర్లో మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు అనాలని, నవ్ ఈజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఎస్, ఐ అగ్రీ, కరెక్ట్, యు ఆర్ కరెక్ట్, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ అన్నాను అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నవ్ ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఎ స్టార్. ఈ మధ్యన ఒక మంచి ఛానల్ లేదు యాక్చువల్గా, 1.2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఇఫ్ ఇట్ ఇస్ రియాలిటీ, రియల్గా ఉంటారు. సో ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు. సో అతను ఇంటర్వ్యూలో చాలా 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 టైం తీసుకుని చేశాడు ఒక అబ్బాయి యాక్చువల్గాను. దెన్ ఒక క్వశ్చన్లో హౌ డూ యూ లైక్ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పొలిటీషియన్ ఆర్ యాక్టర్ అని, ఐ సెడ్ తడుకోకుండా చెప్పాను యాజ్ అన్ యాక్టర్ అని. బికాస్ అంతటి ఇమేజ్ ఎలాగొచ్చిందంటే గాడ్ బ్లెస్సింగ్ అని అంటాను ఎప్పుడు నేను. పొలిటికల్గా అతను మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా, ఎవరైనా డీమింగ్ చేస్తున్నాను కాదు, నేను ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను. విశాఖపట్నంలో ఎవరో టాప్ యాంగిల్లో కెమెరా పెట్టి బ్రిడ్జ్ మీద తీస్తుంటే చాలా తండోపతండాలుగా జనాలు వచ్చినట్టుగా ఒకటి ఉంది. మళ్ళీ నెక్స్ట్ జగన్ వచ్చినప్పుడు ఆయన కార్లు కాన్వాయ్లాగా ఏదో ఉంటుంది కదా, 10-15 కార్లు, జనం 6-7 ఉన్నారు ఒక చోట. అదే ప్లేస్లో ఆగితే ఒక బ్రిడ్జ్ మీద ఆగింది, ఒక టాప్ యాంగిల్లో తీస్తున్నారు. ఎవరు తీశారు మరి? కంపారిజన్ ఎందుకు చెప్పారంటే, దేర్ పొలిటీషియన్, పొలిటికల్గా ఓట్లు బాగా పడినాయి ఒకప్పుడు జగన్కి. అది నాట్ టు డీమీన్ ఎనీబడి, ఐ డోంట్ హ్యావ్ దట్ పార్షియాలిటీ. ఓన్లీ ఇది పరిపాలనలో కొన్ని ఓట్ల పాటలు ఉన్నప్పుడు మటుకు వీళ్ళలో ఉన్నా చెప్తాను, వాళ్ళలో ఉన్నా చెప్తాను, బికాజ్ దట్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద పబ్లిక్. సో నౌ కమింగ్ బ్యాక్, మీకు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఇది ఎలాగంటే ఫిల్మ్ స్టార్గా ఇష్టం అంటే నేను తడుకోకుండా చెప్పాను ఫిల్మ్ స్టార్ అని. బికాజ్ అతను, నేను చాలాసార్లు చెప్పాను అది, అతనికి ఆ ఉండే ఆ క్రేజ్ అనేది ఇట్ డెఫినెట్లీ గాడ్స్ గ్రేస్ యాక్చువల్గా. అంతటి వచ్చిందంటే అలా వచ్చింది కదా అని పెద్ద మిడిసి పడిపోయినట్టుగా ఉండడు. అయితే పొలిటికల్ పార్టీలో చంపేస్తాను, పొడి చేస్తాను ఆ టైప్లో అన్నా కూడా అది అలాగ అనాలనుకుంటా. బట్ అదర్వైజ్ స్టార్గా మటుకు కొంచెం డొసైల్ అండ్ కొంచెం లో ప్రొఫైల్లోనే ఉంటాడు యాక్చువల్గా. మన ఏదో అమెరికన్ షర్ట్ ఇప్పేసి టాటూస్ తోటి వచ్చాడు సినిమాకి ప్రమోషన్కి, అలా పెద్ద బయట షో చేయడు యాక్చువల్గాను. సినిమాలో బ్లాక్ వాళ్ళ బ్రదర్ వేసినట్టుగానే తనకు కూడా బ్లాక్, తనకి ఇంకా బాగా సమానంగా ఉంటాడు కాబట్టి చాలా చాలా బాగుంటాడు. సో ఇంతకీ కమింగ్ బ్యాక్ టు ఓజీ, ఇట్స్ క్రియేటింగ్ ద రిపిల్స్
రిపిల్స్ అంటే కెరటాలు అనమాట, ఒక వేవ్స్ క్రియేట్ చేస్తున్నట్టుగా చాలామంది చేశారు ఆల్రెడీ. బికాజ్ నేనే ఇంక బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ టు మిస్టర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ చెప్తున్నాను, కానీ అందరూ ఆల్రెడీ చెప్పేస్తారు. నేను బికాజ్ ఐ మీన్ రైట్ నౌ ఇన్ రాజమండ్రి, మంజీరాలో ఉన్నాను యాక్చువల్గా. సో ఇక్కడ మా ఫీల్డ్స్ మా ఇవన్నీ సర్దుకున్నాం, బికాజ్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ ఓల్డ్, సో వీ వాంటెడ్ టు డిస్పోజిట్ ఆఫ్ ఆల్ ద ల్యాండ్స్ కొంచెం. సో దాని గురించి ఎక్కువ ఉండిపోయాను యాక్చువల్గాను. సో నేను అవన్నీ చూస్తున్నాను యాక్చువల్గాను. ఓజీ సెప్టెంబర్ 25th రిలీజ్ అయితే అవుతుంది. అది డెఫినెట్గా బాగుంటుందని నాకు మనసులో ఉంది. ఈ మధ్యలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ హరిహర వీరమల్లులో అతను అందులో కూడా అందంగా ఉన్నాడు, కానీ అది ఫర్ హిమ్ ఇట్స్ నాట్ ఎ సూటబుల్ కైండ్ ఆఫ్ ఏ జోనర్ అనుకుంటున్నాను నేను మరి. అండ్ ఆల్సో 6-7 years పట్టాడు, అది అతని దురదృష్టం. ఏం రత్నం ఇది దీబీవి జానయ్య కూడా కమర్షియల్గా చాలా కాలంగా లేదు, కాబట్టి ఈ సినిమాతోటి మళ్ళా ఇస్ బొనానిజా కింద ఒక మంచి ఫార్చునేట్ కైండ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ కింద అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. బికాజ్ ఆల్రెడీ యుఎస్లో 10,000 tickets అమ్మేస్తారని, ఆల్రెడీ 200 crores వచ్చిందని. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ఆల్ ట్రూత్, నిజమే అవ్వాలని కోరుకుంటాను ఫర్ ఎ ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో హీ లుక్డ్ అమేజింగ్. నేను ఇంతకుముందు ఈ సినిమాని టీజరు ట్రైలరు అదే రిలీజ్ చేస్తారు కదా, ఇప్పుడు వచ్చి గ్లిమ్స్ అని రిలీజ్ చేశారు. ఇవన్నీ టు అప్గ్రేడ్ దెమ్సెల్వ్స్ అండ్ ఆల్సో టు ప్రమోట్ ద మూవీ యాక్చువల్గాను. అది ఒక్క కారు మీద కూర్చున్న అదే ఉంది, ఒక అది ఏది చూసినా ఒకప్పుడు ఇలా జిప్ ఇలా తడుచుకుంటూ వచ్చి ప్యాంట్ మీద ప్యాంట్ వేసేటప్పటికే జనాలే అప్పటికే పెద్ద క్రేజ్ అయిపోయింది. అతను బయట ఎంత సాఫ్ట్గా ఉంటాడో స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి కొంత కొంటిగా ఉంటాడు. పెద్ద యాక్షన్ కింద ఉండకపోయినా కొంటిగా ఉంటే కొంచెం న్యాచురల్ కైండ్ ఆఫ్ జెస్చర్స్ అనమాట. అదేదో గన్ తీసుకుంటున్నాడు కూడా చాలా బాగా, అవన్నీ అతనికి సూట్ అవుద్ది, సమానంగా ఉంటాడు అతను. ఇంకా చిరంజీవి గారు కొంచెం ఫ్లాబీగా ఉన్నా కూడా తను చాలా సమానంగా ఉంటాడు యాక్చువల్గాను. ఉండటం వల్ల ప్యాంట్ అండ్ ఇది టక్ చేసి మామూలుగా పెద్ద ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చిరంజీవి గారు అప్పుడప్పుడు పువ్వులు అవి వేయడు. దట్ ఈస్ వాట్ ఐ లైక్ హిమ్. ఈజ్ యాక్చువల్లీ జనరల్గా న్యాచురల్, అక్కడ కూడా స్క్రీన్ మీద కూడా న్యాచురల్గా ఉంటూ అలాగే ఉండాలి. ఎక్స్ట్రా లార్జర్ దెన్ లైఫ్ లాగా అలా కనిపించకూడదు సినిమాలో. దట్ ఈస్ వాట్ మై ఫీల్. ఇలాగా పవన్ కళ్యాణ్ కనిపించడం చాలా మందికి ఇష్టం, కాబట్టి అతను ఒక్క నడక నడిచేట అదే సినిమాలో ఎన్నో మిలియన్స్ వ్యూస్ చూశారు. అదేవిధంగా దీన్ని కూడా చాలా మిలియన్స్ చూశారు. కారు మీద కూర్చున్నది చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. అదేదో ఎవరో చెప్పారు కింద, అంత పర్టికులర్గా చూడలేదు, కానీ ఆ నెంబర్ కూడా ఈ రిలీజ్కి సంబంధించిందనే కార్ ప్లేట్ నెంబర్ ఉందని అన్నారు యాక్చువల్గాను. బట్ ఎనీవే చాలా చాలా పెద్ద కలెక్షన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసినాయి, ఆల్రెడీ చాలా అమ్మినట్టుగా చాలా చాలా చెప్పారు. అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్ అందరూ చెప్పారు. ఒక్కొక్కటికి 4-5 daysలో 25కి అలా వచ్చిందనమాట. నేను అవన్నీ చూసి జనరల్గా తెలియాలి కాబట్టి, మీకు అదర్వైజ్ దేవి దానయ్యో అబ్బాయి సురిజిత్ అన్నవాడు నాతో మాట్లాడితే తప్పితే నిజాలు తెలియవు. కాబట్టి నిజాలు తెలిసేది మనకి ఎప్పటిదో ఎలా తెలుస్తుంది? ఓన్లీ త్రూ సోషల్ మీడియాలో రకరకాల మంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఇదే పొగట్టమే ఇదిగా ఉంటాయి, అవి కట్ చేసుకోవాలి. అవి జనరల్గా వాళ్ళకి ఏదో ఫేవరిజం కింద అదేదో వాళ్ళు చెప్తారు. నేను అలా చెప్పను, కానీ బట్ ఇక్కడ హీ లుక్డ్ అమేజింగ్. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది ఈయనకి కానీ చిరంజీవి గారికి కానీ. బ్లాక్ డ్రెస్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. తనకి మన ఎవరో పవన్ కళ్యాణ్కి ఇంకా బాగుంది, చాలా చాలా బాగుంది యాక్చువల్గాను. గ్లిమ్స్ అన్నట్టుగా గ్లిమ్స్లో ఉండే తక్కువ షార్ట్స్ వేసి తీశారు, చూపించారు, బాగుంది. అండ్ ఆల్సో ఇందులో ఒక స్పెషల్ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ఎవరెవరో చెప్తున్నారు, అవన్నీ నాకంటే వాళ్ళకి బాగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి, అంతే కదా. అంచేత ఏదో 30 BGM బీట్స్ చేశాడని, చాలా చాలా అదే ఎలివేషన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఎలివేషన్కి ఒక్కొక్క మ్యూజిక్ తమ్మని చాలా బాగా ఇచ్చాడని అని చెప్పేసి, అందులో కొంత పార్ట్ మన అకిరా కురుసోవా పేరు పెట్టుకున్న వాళ్ళ అబ్బాయి, మన అకిరా కురుసోవా మీద సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి అకిరా నందన్ అని పెట్టుకున్నాడు. రేణు దేశాయికి ఆయనకి పవన్ కళ్యాణ్కి పుట్టిన అబ్బాయికి. మిస్టర్ టాల్, వాకింగ్ టాల్ అతను పక్కన నేను నిలబడితే ఇలా చూడాలన్నమాట. అలా ఉంటాడు. ఏంటి ఇలాగ చిరంజీవిగా చూస్తున్నాడు, అలాగ అంత హైట్ ఉన్నాడు అతను. సో అతను కూడా ఈజ్ టేకిన్ ఏ పార్ట్ ఇన్ మ్యూజిక్ అండ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. రేణు దేశాయ్ అక్కడ చూశాను, షీ వాజ్ సో హ్యాపీలీ
టాకింగ్ టు ద ప్రెస్ అనుకుంటారు, రీల్ ఏదో చూశాను తను. సో తను కూడా షీ వాజ్ ఇమ్మెన్స్లీ వెరీ వెరీ హ్యాపీగా మాట్లాడుతుంది అనమాట. అఫ్ కోర్స్ దర్ ఇస్ లవ్లీ సన్ కాబట్టి. ఈ లుక్ వెరీ స్టైలిష్, అది కారులో దిగుతున్నట్టు చూశాను, చాలా బాగున్నాడు యాక్చువల్గా. సో అండ్ ఆల్సో హైట్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ హైట్ ఏమో అనిపించింది అందుకు ముందు, మరి మేబీ సరిపోతుంది అనుకుంటా. నేను పిక్చర్స్లో చూడడం వల్ల అలా అనిపించింది. ఆ స్పెషల్ అట్రాక్షన్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఓజీ మూవీ అని ఇవన్నీ వీటితో పాటు చాలా ఎక్స్పెక్టెడ్ అనుకుంటా ఈ సినిమా, హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఇది. అందుకనే నేను ఏం చేయాలో తెలియక అలా పెట్టాను తమిళైన్, దుమ్ము లేపేస్తున్నామని చెప్పేసి. దుమ్ము తమిళ్లో ధూళ్ కలుపురేది అంటారు అనమాట. తమిళనాడులో నేర్చుకుంది యాక్చువల్గా. అయినా బాగా ధూళ్ కలుపురంటే ఆ దుమ్ము లేపుతున్నాం అని, ఆ విధంగా అది ఇక్కడ చెల్లుతుంది యాక్చువల్లీ ఫర్ పవన్ కళ్యాణ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఆల్సో ఆడియన్స్గా వీ మస్ట్ విష్, ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలం వెయిట్ చేస్తున్నారు. ఒక పక్కన పొలిటికల్గా అతను ఎంగేజ్ అయిపోవడం, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోవడం, అది ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ తోటి ఆడవడం అంటాడు, వాళ్ళ సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తారు, ఎందుకు యాక్ట్ చేయకూడదు, వాట్ ద హెల్ ఈజ్ దిస్, ఈజ్ మెయిన్ ప్రొఫెషన్ ఈస్ ఫిల్మ్స్. అండ్ ఆల్సో ఈ హాజ్ డిసైడ్ టు సర్వ్ ద స్టేట్ అండ్ కంట్రీ ఆల్సో. సో చాలా క్లోజ్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ గారు వీళ్ళందరికీ. సో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ ఫిగర్ ఇన్ అవర్ నేషన్ టుడే. అండ్ ఆల్సో యాక్టర్. చాలామంది యాక్టర్లు పెద్ద క్లిక్ అవ్వలేదు, విజయకాంత్ అని, రజనీకాంత్ అని, వాళ్ళు క్లిక్ అవ్వలేదు. రజనీకాంత్ ట్రై చేశాడు కానీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఏ వైబ్స్ ఆఫ్ సక్సెస్ యాక్చువల్గా. అలాగ సక్సెస్ చూసి ఇతను మళ్ళీ విజయ్కి కూడా, తమిళ విజయ్కి కూడా ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇతను మళ్ళా 10 ఏళ్ళు లేట్ అయినా కూడా లేటెస్ట్గా వస్తాను అది అంటాడు పవన్ కళ్యాణ్. ఆ విధంగా లేట్ అయినా లేటెస్ట్గా వచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి అండ్ ఈజ్ దుమ్ము లేపుతున్నాడు అన్నట్టుగా అనిపించి, ఈ సినిమా ఎస్పెషలీ అబ్బాయికి కూడా, సుజిత్ కూడా ఛాలెంజ్. ఎందుకంటే అంతకు ముందు సినిమాలో మరి తెలుగులో సరిగ్గా ఆడలేదు కానీ అక్కడ ఆడింది. ఆ అమ్మాయి ఆ కపూర్ కూతురు ఉంది కదా, అది ప్రభాస్. అఫ్కోర్స్ ప్రభాస్ ఈజ్ అందగాడు కాబట్టి బై ఆల్ మీన్స్ అక్కడ బాగానే కరెక్ట్ చేసింది, కానీ ఇక్కడ డిసప్పాయింట్ చేసింది. అది పెద్ద బాగోలేదు అన్నట్టుగా. నాకు కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు చూసిన తర్వాత నాకు పెద్ద బాగా అనిపించలేదు ఆ సినిమా. ఇది అవన్నీ తప్పులు సరిదిద్దుకొని పవన్ కళ్యాణ్ కోసం ట్యూన్ చేసి, పవన్ కళ్యాణ్ ట్యూన్ అంటే ఆ మ్యూజిక్ కాదు, క్యారెక్టర్ ట్యూన్ చేసి అవన్నీ చేశాడని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. అతను వాట్ ఎవర్ ఇట్ ఇస్, ట్రయలర్ అయితే ఏంటి, అంతకుముందు ఏదో వచ్చింది కదా అవి, అదైతే ఏంటి, అందులో ఉన్న కొన్ని షార్ట్స్, ఇందులో ఈ గ్లిమ్స్లో వచ్చిన షార్ట్లు అని చూస్తుంటే ఈ సీరియస్లీ రియల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లాగా వాళ్ళు ఏదో పేరు పెట్టారు, నేను మటుకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటాను. సినిమా అయ్యే వరకు, రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యే వరకు కూడా అలా అంటాను. అండ్ ఐ వాజ్ కంపేరింగ్ యాక్చువల్గా బిగినింగ్ క్వింటిన్ టొరెంటినో స్టైల్ ఆఫ్ ఇది కనిపిస్తుంది నాకు. ఆ అబ్బాయి చూసాడో చూడలేదో, అది ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడో లేదు తెలియదు, కానీ లైక్ క్వింటిన్ టొరెంటినో ఫిల్మ్స్ ఉన్నాయి కదా, ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అని, అండ్ ఆల్సో రిజర్వాయర్ డాగ్స్, పల్ప్ ఫిక్షన్, ఇవన్నీ ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు, ఆ స్టైల్ కనిపించింది. ఐ లైక్ హిమ్ యాజ్ ఎ స్టైలిస్ట్ లార్జర్ దాన్ రియల్ లైఫ్ మూవీస్ ఆఫ్ క్వింటిన్ టొరెంటినో. నాకు ఎందుకు ఇష్టం. చాలామంది డైరెక్ట్లు ఐ లవ్ దెమ్, లైక్ గాడ్ ఫాదర్, ఆల్ ట్రయో, దే ఆర్ రిలీజింగ్ గాడ్ ఫాదర్ మళ్ళా ఇండియన్ థియేటర్స్లో 3 పార్ట్లు రిలీజ్ చేస్తున్నారు. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా మూవీస్. అండ్ పోయిన మార్లన్ బ్రాండో చూడొచ్చు ఇన్ థియేటర్స్ అగైన్. అండ్ వెల్ కరెక్టెడ్ అనమాట, సౌండ్ వైజ్, ఫిల్మ్ అండ్ దట్ కలర్ వైజ్ కరెక్ట్ చేసి దే ఆర్ ట్రైంగ్ టు రిలీజ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ ఆల్సో. Francis Ford Coppola's Godfather 1 with Marlon Brando, and also Al Pacino's 2 movies, second and third, and Kill Bill. All these shades like baga anpinchini ee cinema lo actually. Now that Uma Thurman has become a producer, if you all know about Uma Thurman, Kill Bill 1, 2, and also many movies she acted. Now she is making web series and movies for Netflix. రీసెంట్గా కూడా ఒక మూవీ వచ్చింది, బాగుంది. ఉమా ప్రొడ్యూసర్ని పెట్టుకుంది, తుర్మెన్ తీసేసింది మరి, ఐ డోంట్ నో వై. బట్ ఎనీవే ఐ విష్ దిస్ అమేజింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఆఫ్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షుడ్ డూ వెరీ వెల్. ఆల్రెడీ ఒక 150-200 కోట్ల వరకు కలెక్ట్ చేసేస్తుంది అన్నట్టుగా గ్లిమ్స్ ఇచ్చింది నాకు. ఫైనాన్షియల్ గ్లిమ్స్ ఏంటంటే
ఈ సినిమా ఆల్రెడీ ఎంతో కలెక్ట్ చేసినట్టుకొని. అండ్ ఆల్సో ఐ విష్ దట్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్ అకిరాస్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు దిస్ మూవీ ఇన్ వాట్ ఎవర్ మేనర్, ఏ మేనర్లో అతను ఎంటర్ అయినా కూడా అకిరాకి కూడా అకిరా నందన్, రేణు దేశాయ్ అండ్ పవన్ కళ్యాణ్ సన్, అతను కూడా చాలా స్టైల్గా ఉన్నాడు, బాగున్నాడు, యాక్చువల్గా చాలా బాగున్నాడు. అది చాలా హైట్ ఏమో, అది ఒకటే బాధగా ఉంది. టూ మచ్ ఆఫ్ హైట్ అయితే కొంచెం మైనస్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు యాక్చువల్గా. బట్ విత్ దిస్ స్లిమ్ అండ్ ఇది పర్సనాలిటీకి బాగున్నాడు యాక్చువల్గా. ఏదో కార్లో దిగుతూ చూశాను యాక్చువల్గా, ఆ రీలే అది కూడా చాలా బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం, అయితే అతని గురించి ఇలా యాక్ట్ చేస్తాడు, అలా యాక్ట్ చేయదు. ఏ క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్లో ఎముడిపోతాడు. అందులోనూ ఇటువంటి ఫిల్మ్స్లో చాలా ఇదిగా ఉంటాడు, నాటీగా ఉంటాడు యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ ఐ ఫైన్ అనమాట. ఇంకా అతని గురించి ఇంతలా చించేసాడు అలా చెప్పను నేను, ఎందుకంటే అలా డెఫినెట్గా బాగుంటుంది. ఆ జాగ్రత్తలు డైరెక్టర్లు తీసుకుని ఉంటారు ఈ సినిమాలో. అతని కోసమే ట్యూనప్ చేసిన కొన్ని బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా పెట్టి ఉంటారు అని అనిపిస్తుంది. బికాజ్ కారు మీద కూర్చున్న ఒక స్టిల్ వేసారు, చాలా బాగుంది అది. సో నేను నాకేమైనా నచ్చితే పచ్చాలు చెప్పేస్తూ ఉంటాను అనమాట. అదొక టైప్ నాకు యాక్చువల్గా. అదర్వైజ్ అతను దుమ్ము లేపుతాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సెన్సేషన్ విత్ దిస్ మూవీ కాల్డ్ ఓజీ. ఐ విష్ హిమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఎంటైర్ యూనిట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, చాలా లక్కీ ఆయనకి ఈ సినిమా, డివివి దానయ్య, and everybody is going to be benefited by this film, and this is a feather in the cap of Pawan Kalyan. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.